సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? అవును. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తూ ఉన్నారా? జనవరి 1వ తారీఖు నుండి ఇదిగో ఈరోజు వరకు ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని అధ్యాయాలు, ఏ పుస్తకం వరకు చదివారు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ 2025 సంవత్సరం ముగింపులోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి అని తీర్మానం చేసుకున్నారు కదా. ఆ తీర్మానాలు జనవరి 1వ నెలతోనే ఆపకండిస్తుంది. తప్పకుండా ఈ సంవత్సరం ఏదేమైనా బైబిల్ అంతా చదివి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వరకు ఎంతవరకు బైబిల్ చదివి పూర్తి చేశారో కింద కామెంట్ బాక్స్లో రాయమని ప్రేమతో తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. నేనే చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కటి వర్తమానం నా ద్వారా ఈరోజు ఉపవాస ప్రార్థనలో అందించబోతున్నారు. తప్పకుండా ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి. విశ్వాస మరణం ఇదే నీ విజయపు మరణం. విశ్వాస మరణం ఇదే నీ విజయపు రహస్యం. తప్పకుండా వినండి. అలాగే రేపు ఆదివారం కదా, 3 ఆరాధనలు ఉంటాయి సెంట్రల్ మందిరంలో. అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో ఉదయం సాయంత్రం 2 ఆరాధనలు ఉంటాయి. దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం. ఈ ఇద్దరిలో నీవెవరివి? అవును, లోకంలో మంచి చెడు 2 ఉన్నాయి కదా. వెలుగు చీకటి, దేవుడు దయ్యం, మేలు కీడు, ఇలా ప్రతి దానిలో 2 మనం చూస్తాం కదా. సంఘానికి వచ్చే ప్రజల్లో కూడా, దేవుని నమ్ముకునే ప్రజల్లో కూడా 2 గుంపుల ప్రజలను మనం కళ్ళతో చూస్తాం. ఈ 2 గుంపుల్లో నీవే గుంపో, ఈ 2 క్యారెక్టర్స్లో నీవే క్యారెక్టరో ఒకసారి ఆలోచించు. అన్నయ్య, 2 గుంపులు 2 క్యారెక్టర్లు అంటున్నారు, అసలు ఆ క్యారెక్టర్లు ఏంటో చెప్పలేదు కదా అంటారా? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనేను. విన్నారా? ఇక్కడ అత్త నయోమి, 3 క్యారెక్టర్స్ చూస్తాం. ఒకటి ఓర్ప, 2వది రూతు, చెప్పండి, 3వది నయోమి. నయోమి అత్త. నయోమి అనే పేరుకున్న అర్థం ఏంటంటే మధురం. మిమ్మల్ని అడుగుతా, ఆకాశం క్రింద భూమికి పైన మధురమైనది ఏది చెప్పండి? ఏది మధురం? మధురం. ఏది మధురమో చెప్పంటారా? దేవుని వాక్యం మధురమైనది. తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే దేవుని వాక్యం మధురమైనది. వాక్యం తేనె. కొంతమందికి భార్య తేనె,
పెళ్ళైన కొత్తలో భార్యను ముద్దుగా హనీ అని పిలుచుకున్నాడంట. ఎప్పుడు చూసినా ప్రారంభ దినాల్లో హనీ 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 అని పిలుచుకున్నాడంట. నిజమే. పాపం ఆయనకి భార్య తేనె లాంటిది, మధురమైంది. పెళ్ళైన కొత్తలో హనీ హనీ అని పిలుచుకొని పెళ్ళైన 6 నెలల తర్వాత అదే భార్యను పట్టుకొని నా శని అన్నాడంట. హనీ కాస్త ఏమైంది? హనీ కాస్త శని అయిపోయింది. మనుషులు అట్లా మారతారు, కానీ దైవజనమ, దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ మధురమైనది. అంత మాత్రమే కాదు, ఆ వాక్యం అత్తలాంటిది. అత్త తెలుసు కదా, తల్లి గారాభం, అత్త దిద్దుబాటు కదా. ఇప్పుడు తల్లి ఉంది, కూతురు 10 దాకా పండుకున్నా అంటది, ఇంకాసేపు పండుక, ఇంకొంచెంసేపు పండుకో అమ్మా, ఏం పని లేదు కదా, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా, నేను చేస్తాలే అమ్మా, నువ్వు పండుకో అని 10 దాకా పండుకున్న కూతురికి ఇంకా ముసుగు కప్పేసి కాసేపు పండుకో అమ్మా అంటది కదా. అదే అత్త అయితే ఏం చేస్తుంది చెప్పండి? నిద్రపోద్దని. మీ అమ్మని క్రమశిక్షణే నేర్పలేదు. తెల్లవారి ఉదయం 10 అవుతున్నా ఇంకా నువ్వు మంచం మీద లేవాల అని అత్త దిద్దుబాటు చేస్తుంది. అఫ్కోర్స్ వాక్యం తల్లిలాగా ఆదరిస్తుంది, అత్తలాగా దిద్దుబాటు చేస్తుంది. రైట్? నయోమి వాక్యానికి గుర్తు. దైవజనమ, వాక్యం ప్రజల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు 2 వర్గాల ప్రజలు ఉంటారు. ఒక వర్గం ఓర్ప, రెండో వర్గం రూతు. ఓర్ప వర్గం అత్తను ముద్దు పెట్టుకుందట. అఫ్కోర్స్ ఓర్పనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఎంత బాగుందో కదా వాక్యం, దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు కదా, నా గురించే దేవుడు మాట్లాడాడు అని ప్రతి బిడ్డ దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకుని ఏం చేసింది? మరలా మోయాబుకి వెళ్ళిపోయి. మోయాబు శపితమైంది. మోయాబు గర్విష్ఠుడు. మోయాబు వావి వరసలు లేకుండా బ్రతికిన జనాంగం. మోయాబీయులు కలహవీరులు. విన్నారా? వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా, వాక్యం ఎంత బాగుందో కదా. చూడండి, వాక్యం బాగుంది. మోహపు చూపు నేరం. ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే మీరు ఆమెతో ఎరుగుదురు కదా, అమ్మో వాక్యం ఎంత బాగుందో కదా అని అంటాడా? మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో ఏవేవో చూసుకుంటూ అపవిత్రతను రేకెత్తించుకుంటా. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు, వాక్యం ఎంత బాగుందో కదా, దేవా నాకంత ఓర్పు దయచేయి అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కస్ అంటే మా వాడు బుస్ అంటాడు, ఎవరైనా బుస్ అంటే బుస్ బుస్ అంటాడు. అంటే ఈ మనిషి ఎవరు? ఓర్ప క్యారెక్టర్. వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు, కానీ మరలా తిరిగి లోకమనే మోయాబు ప్రాంతానికి వెళ్తారు. రూతు ఎవరో తెలుసా? వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నది మాత్రమే కాదు, హత్తుకుందట. చెప్పండి చెప్పండి చెప్పండి. వాక్యాన్ని, నయోమిని హత్తుకుందట. అంటే హత్తుకోవటం అంటే నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకొకటి ఏది నన్ను ఎడబాపదని రూతు నయోమిని వెంబడించింది. నయోమి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ బెత్లెహేముకు అడుగు పెట్టింది. తమ్ముడు, వాక్యాన్ని ముద్దు పెట్టుకునే వ్యక్తిగా కాదు, వాక్యాన్ని ముద్దు పెట్టుకునే వ్యక్తిగా మాత్రమే కాదు, వాక్యాన్ని వెంబడించేవారిగా మనం బ్రతకాలి. ఓ చక్కటి మాట, ఓర్ప అనగా వెనుదిరుగుట.
రూతు అనగా స్నేహబంధం అని అర్థం. నువ్వు వాక్యం విని వెనుదిరిగేవాడిగా ఉండకూడదు. వాక్యం విని ఆ వాక్యాన్ని హత్తుకొని వాక్యంతో స్నేహబంధం కలిగి ఆ వాక్యాన్ని వెంబడించేటువంటి వారిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే రూతు ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు హక్కుదారుడు అవుతావు. అలా వెంబడించడాన్ని బట్టి అద్భుతం. రూతుకు బోయాజు పొలం దొరికింది. అదే సంఘం అనే బోయాజు పొలం దొరికింది. ఎస్, ఆ పొలంలో పరిగే తన ఉదర పోషణార్థం నిమిత్తం పరిగే ధాన్యం దొరికింది. నేనంట సంఘం అనే పొలం దొరకటం మాత్రమే కాదు, ఆ పొలంలో దేవుని వాక్యం అనే మేత దేవుడు నీకు ఇయటం ప్రారంభిస్తాడు. అంతేనా? అంతకు మించి నేను ఎప్పుడు చెప్తా కదా, బోయాజు పొలంలో పరిగెరుకుంటూ ఉండేది. పరిగెరుకునే వాళ్ళు ఎక్కడుంటారు? ఆ పొలం చివరు ఉంటారు. ముందేమో ఆ పంట కోసేవాళ్ళు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు. ఆ పని వారికి చివర పరిగెరుకునే వాళ్ళు ఉంటారు. బోయాజు పంట పొలంలో ఒక శబ్దం వినబడింది. నేను ఎప్పుడు చెప్తా కదా, చెప్పండి ఏంటి ఆ శబ్దం? అబౌట్ టర్న్. ఎప్పుడైతే దేవుడు అబౌట్ టర్న్ అన్నాడో ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ తిరిగారు. ఇట్లా తిరిగారు. వెనుకున్న రూతు మొదటి స్థానానికి వచ్చింది. మొదటి స్థానంలో ఉన్న పని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దాసురాలిగా ఆ పంట పొలంలో అడుగుపెట్టిన రూతు ఎస్, ఆ పొలానికి యజమానురాలిగా మారిపోయింది. దేన్ని బట్టో తెలుసా? వాక్యాన్ని హత్తుకోవటాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, మోయాబీలు శపితమైన గోత్రికులు కదా. మోయాబీలు శపితమైన గోత్రికులు. అద్భుతం. ఈ శపితమైన గోత్రికురాలైన రూతు ఇజ్రాయేలు గోత్రములో చేర్చబడి మహారాజైన దావీదుకు ఆ వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి జననానికి రూతు కారకురాలైంది. శపితమైన వంశం ఆశీర్వాదకరమైన వంశంగా మారిపోయింది. ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, ఈ వంశం శపితమైన వంశమా? తిరుగుబోతుల వంశమా? తాగుబోతుల వంశమా? అక్రమ సంబంధాల్లో బ్రతికే వంశమా? వావి వరసలు తప్పి చీకటి కార్యక్రమాలలో బ్రతికే వంశమా? ఒక శుభవార్త. దేవుని వాక్యమనే నయోమిని వెంబడించుకుంటూ వెళ్ళు. శాపగ్రస్తమైన వంశాన్ని ఆశీర్వాదకరమైన వంశంగా దేవుడు మారుస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలో దేవుని వాక్యాన్ని వెంబడించనివ్వకుండా వాక్యానికి నేను దూరంగా తీసుకుని వెళ్తాయి. వృత్తి పరిస్థితి ఏంటి? నిజదేవుణ్ణి తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత భర్తను కోల్పోయింది. ఎస్, లోకం అని ఉంటుంది, మోయాబీలు అని ఉంటారు. ఆ దేవుడేదో గొప్ప దేవుడని వెళ్ళావు కదా, ఏం చేశాడమ్మా దేవుడు? ఆ దేవుడే గొప్ప దేవుడైతే నీ భర్తను ఎందుకు చంపుతాడు? నువ్వెందుకు విధవరాలు అవుతావు? అంటే తన బ్రతుకులో తనకు ఎదురైన శ్రమలు దేవునికి దూరం అయ్యేటట్లుగా కొన్ని శ్రమలు చేశాయి. దైవజనమా, రూతు తన బ్రతుకులు ఎదురైన శ్రమలను బట్టి దేవునికి దూరం కాలేదు. పేతురుగారు, అపోస్తులైన పౌలు వారు, పేతురుగారు ఎస్, అపోస్తులైన పౌలు వారు ప్రత్యేకంగా అంటారు కదా, మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునవైన క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదు. ఋతు శ్రమల మధ్యలో కూడా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించింది. మర్చిపోయాడా దేవుడు?
ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి, శ్రమలను బట్టి భయపడి, కష్టాలను బట్టి భయపడి, ఆపదలను బట్టి భయపడి ఈ గొప్ప దేవునికి దూరం అయిపోతున్నావా? శ్రమలు ఏం చేసేది దేవుడు నీకు అని నిన్ను వెనక్కి లాక్కొని వెళ్తున్నాయా? ఈరోజు ఒక శుభవార్త. లే, కరువైన ఖడ్గమైన యేసు నీతోనే నా జీవితం, మేలైన కీడైన యేసు నీతోనే నా జీవితం, వస్త్రహీనత అయినా ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైన, లాభమైన నష్టమైన, ఆశీర్వాదమైన శాపమైన, సంతోషమైన దుఃఖమైన, మరి ఏదైనా బ్రతుకు కాలమంతా నిన్నే వెంబడిస్తూ బ్రతుకుతానయ్యని నయోమిని రూతు వెంబడించినట్లుగా ఈ గొప్ప దేవుని నువ్వు వెంబడించగలిగితే శపితమైన వంశావళి, మోయాబు వంశావళిని ఒక చరిత్రకారినిగా దేవుడు మార్చాడే. వాక్యాన్ని వెంబడిస్తే ఆ వాక్యమే నీ చరిత్ర మారుస్తుంది. ఆ వాక్యమే నీ తలపైకెత్తుతుంది. ఆ వాక్యమే కొన్ని వంశాలకు, కొన్ని జాతులకు నేను దీవెన కారణంగా చేస్తుంది. ఓర్ప వాక్యాన్ని ముద్దు పెట్టుకుంది, కానీ లోకం వైపు వెళ్ళింది. చాలామంది ఆదివారం మందిరానికి వస్తున్నారు, వాక్యం బాగుందంటున్నారు, వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు. కుటుంబాలకు వెళ్ళిన తర్వాత సినిమాల వైపు తిరిగేవాళ్ళు, బ్రాందీ షాపుల వైపు తిరిగేవాళ్ళు. తమ్ముడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అశ్లీలమైన వాటి వైపు తిరిగేవాళ్ళు, అక్రమ సంబంధాల వైపు తిరిగేవాళ్ళు. ఓర్ప లాంటి జీవితం. నేనంట, ఇక్కడ ఓర్ప అనే పేరు చూస్తాం కదా, బైబిల్లో ఇంకెక్కడ ఓర్ప పేరు కనబడదో. కనుమరుగైపోయింది. ఎక్కడితో క్లోజ్. ఓర్ప అనే పేరు ఎక్కడితో క్లోజ్. కానీ రూతు, మీరు ఏ చర్చిలోనైనా ఓర్ప అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఓర్పాకు ఓర్పు లేదు, ఓర్పాకి ఓర్పు లేదు. ఎవరైనా బైబిల్ ఏ సంఘంలోనైనా ఓర్ప అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఒకవేళ మీలో ఎవరికైనా నా పేరు ఇష్టం ఉంటే చెప్పండి, నేను పెడతాను నా పేరు. మీకు పుట్టబోయే పిల్లలకు ఓర్ప అని పెట్టమంటారా? నో. రూత్. ప్రతి చర్చిలో రూత్ అనే పేరు కలిగిన తల్లులు ఉంటారు కదా. ఒక చరిత్రకారిణిగా మారింది వాక్యాన్ని వెంబడించడాన్ని బట్టి. ఓ మాట అంటావా? నీ వాక్యం నా పాదాలకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగయ్యా. బ్రతుకు కాలమంతా నీ వాక్యాన్ని వెంబడిస్తూ బ్రతుకుతానయ్యాని. ఓర్పలాగా బ్రతకకుండా రూతులాగా బ్రతుకుతానని తీర్మానం చేసుకో. ఈరోజే అడుగు, రేపు మందిరానికి వస్తున్నానయ్యా, ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతావో మాట్లాడయ్యా. వాక్యాన్ని ముద్దు పెట్టుకొని వెళ్ళనయ్యా, హత్తుకొని బ్రతుకుతా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును దాకా. ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ఓర్ప, రూతు వాక్యాన్ని ముద్దు పెట్టుకొని ఓర్ప మరలా మోయాబు వైపు వెళ్ళింది. వాక్యాన్ని హత్తుకొని నిన్ను వెంబడించింది రూతు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ రూతు వంటి వారిగా మార్చబడుదురుగాక. రూతు కంటే మరి శ్రేష్ఠులుగా మీ సన్నిధిలో జీవించుదురుగాక. అయ్యా, రేపు ఆరాధనలకు వెళ్తున్నారు. కుటుంబాలుగా మీ సన్నిధికి వెళ్ళాలి. కుటుంబాలుగా మీ మందిరంలో కట్టబడాలి. అట్టి అభిషేకం ఒక్కొక్క కుటుంబం మీద మీరు కుమ్మరించుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరు ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకి. విశ్వాస మరణం అదే నీ విజయపు రహస్యం. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.